ఇకపైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు రాబోయి చందమామ. చాలా థ్యాంక్స్ బాబు. నీ ఆవేశం చూసి ఎక్కడ నిజమంతా తీసుకుపోయి భరత్కి చెప్పేస్తావో అనుకున్నాను. నిజంగా నువ్వు పొరపాటున నోరు జారుంటే ఇప్పటి వరకు మేం పడిన శ్రమంతా వృధా అయిపోయేది. నేను నిజంగా చెప్పేవాణ్ణే అండి, కానీ చంద్రిక వల్లే నాకు నిజమేంటో తెలిసొచ్చింది. ఆ రుద్రాణి ఆడుతుంది నాటకం అనే విషయం తెలిసింది కాబట్టే నేను మాట్లాడలేకపోయాను. ఒరేయ్, ఇంత జరిగినా కూడా నీకింకా బుద్ధి రావడం లేదా? రుద్రాణి ఎలాంటి మనిషో నీకు అర్థమవుతుంది కదా. ఇన్ని డ్రామాలు ఆడుతున్నదాన్ని నువ్వు పెళ్లి చేసుకుని జీవితంలో నువ్వు మాత్రం ఏం సుఖపడతావు చెప్పు? అది దాని వేషాలు. దాని పేరు వింటుంటేనే నాకు చిరాగ్గా ఉంది. ఇలాంటి దాన్ని మనింటికి కోడలిగా తీసుకొస్తావా? దాన్ని కోడలిగా తీసుకొస్తే ఇక నీ సంసారం ఏం బాగుంటుంది చెప్పు? ఒక పెళ్ళైన మగాడి వెంట పడింది. పెళ్లి కాకుండానే అతనితో కలిసి కాపురం చేద్దాం అనుకుంది. ఒక ఆడదాని ఉసురు తను తీయాలనుకుంది. ఒక పసిబిడ్డకి అన్యాయం చేయాలనుకుంది. అలాంటి మనిషిని ఈ ప్రపంచంలో ఎవరైనా క్షమిస్తారా? చెప్పరా? నేను క్షమిస్తానమ్మా. నీకేమన్నా పిచ్చారా? అంతకుముందంటే నీ ప్రేమను కాదన్నా గాని సరేలే, నువ్వు నచ్చలేదేమో అనుకున్నాను. ఏదో ఒకరోజు నీ ప్రేమను అర్థం చేసుకుంటుందిలే అని నేను కూడా ఓపిక పట్టాను. కానీ ఆ రుద్రాణిని దగ్గరగా చూశాక తన నిజ స్వరూపమేంటో అర్థమైంది. అమ్మో, ఇలాంటి దాన్ని ఇంటి కోడలుగా తెచ్చుకుంటే ఎంత మంచి సంసారం అయినా కుప్పకూలిపోతుంది. వద్దురా, అసలు ఆ రుద్రాణిని మర్చిపో. దాన్ని మాత్రం నా ఇంటి కోడలుగా తీసుకురావడానికి నేనొప్పుకోనురా. అమ్మా, తనిలా మారడానికి ఒక కారణం ఉందమ్మా. ఏంటా కారణం? పాపం, తనున్న సిచ్యువేషన్లో ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారమ్మా. తన చుట్టూ ఉన్న అందర్నీ పోగొట్టుకుని అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, మేనల్లుడు అందర్నీ పోగొట్టుకుని జీవితంలో ఒంటరైపోయింది. తన బాగోగులు చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. మొండిగా బ్రతికేసింది. అలాంటి టైంలో భరత్ పరిచయం అయ్యాడు. ఒక మనిషి మీద ఇష్టం పెంచుకోవడానికి పెద్ద రీజన్స్ ఏం అవసరం లేదమ్మా. ఏదో ఒక కారణంతోటి వాళ్ల మధ్య ప్రేమ పెరిగిపోతుంది. ఎవరిదాకో ఎందుకు, నా విషయమే చూడు. రుద్రాణి మీద నీకెందుకురా అంత ప్రేమ అంటే ఇది కారణమని నేను చెప్పలేను. అలాగే రుద్రాణికి కూడా భరత్ మీద ఎందుకంత పిచ్చి అంటే ఎవ్వరం చెప్పలేమమ్మా. ఏదో ఒక చిన్న కారణం, ఏదో ఒక సందర్భం ఒక మనిషి మీద ఇష్టాన్ని పెంచుతుంది. ఆ ఇష్టం పిచ్చిగా మారింది అంటే అది ఎంత దూరమైనా వెళ్తుంది. నువ్వు చేస్తుంది తప్పు అని తనకి తెలియజేసేలాగా ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలమ్మా. ఆ బాధ్యత నేనే తీసుకుంటాను. నీకేం సంబంధంరా? అసలు నువ్వు ప్రేమించానంటే చీపో అంది. నీ మొహం చూస్తేనే చిరాకు పడుతుంటే దాని బాధ్యత తీసుకోవాల్సిన కర్మ నీకేంటి? దాన్నే ప్రేమ అంటారమ్మా. ఒక వ్యక్తితో ఒక బ్లడ్ రిలేషనో ఏదో చుట్టరికమో ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఏ సంబంధం లేని ఒక వ్యక్తి మీద పూర్తి బాధ్యత తీసుకోవడాన్నే ప్రేమ అంటారు. రుద్రాణి ఎన్ని తప్పులు చేసినా నేను భరిస్తానమ్మా. రుద్రాణి తప్పుల్ని నేను సరిదిద్దుతాను. నువ్వు చాలా గొప్పవాడివి బాబు. నా కొడుకు కంటే నువ్వు చాలా గొప్పవాడివి. నా కొడుకు తనతో సంసారం చేసి బిడ్డని కన్నా నా కోడల్ని పట్టుకుని నువ్వు ఆ బిడ్డని ఎవరికి కన్నావో అని మొహాన్ని అడిగాడు. తను పతివ్రత అని నిరూపించుకోటానికి కోర్టుకెక్కి DNA టెస్ట్ చేయించి ఒక పెద్ద పోరాటం చేసింది. కానీ నువ్వు నీ కళ్ళ ముందు లేకపోయినా ఈ రోజుకి కూడా నా రుద్రాణి ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నావు. తప్పు చేసినా సరే తనని క్షమిస్తాను అని అంటున్నావు. నిజంగా నీలాంటి మంచి మనిషిని పొందటం ఆ రుద్రాణి పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం. నిజంగా ఒక మంచి కొడుకుని కన్నారమ్మా. రాక్షసుల్ని కూడా మార్చగల గొప్ప శక్తి ప్రేమకుంటుంది. అలాంటి గొప్ప ప్రేమకుడమ్మా మీ కొడుకు. మీకోసమైనా సరే రుద్రాణి మారి
మళ్ళీ మీ జీవితం బావుండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను బాబు. ఎక్స్క్యూజ్ మీ. చంద్రిక, రా చంద్రిక. ఇదిగోండి, మీకోసం కాఫీ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఎందుకు నవ్వుతున్నావు? అది కాదండి, మీకు ఇంకా షర్ట్ బటన్స్ పెట్టుకోవడం కూడా చేత కదా. సారీ, చూసుకోలేదు. ఉండండి, నేను సరి చేస్తాను. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు, ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు. నా వల్ల కాదే బొమ్మ ఈ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. నా వల్ల కాదే బొమ్మ ఈ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. ఏంటి భరత్ ఇది? నువ్వు చంద్రికకి దగ్గరైపోతావా? అంటే నాకు ద్రోహం చేస్తావా భరత్? ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. నువ్వు నాకు సొంతం కావాలి. ఈ జన్మకి నీకు గతం గుర్తుకు రాకూడదు. రానివ్వను. యాండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. దేని గురించి ఆలోచిస్తున్నారండి? నాతో షేర్ చేసుకోకూడని విషయం అయితే వద్దులేండి. ఒక్క నిమిషం. నేను విక్రమ్ రుద్రాణిల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే నేనేం చెయ్యాలి అన్న విషయం ఆలోచిస్తున్నాను. మీరు నిజంగా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి అనే కోరుకుంటున్నారా? వాళ్ళు నిజంగా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే మీరు వాళ్ళ కళ్ళ ముందు లేకుండా దూరంగా ఉండాలి. నేను దూరంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారా? అదేంటి చంద్రిక? అవునండి. అసలు రుద్రాణి విక్రమ్కి ఎందుకు దూరం అయిందో చెప్పండి. రుద్రాణికి మీ మీద ఉన్న ఇష్టం, మీ మీద ఇష్టంతోటే తను తాళి కట్టిన విక్రమ్కి దూరమైంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనే ఒక పిచ్చిలో పడి విక్రమ్ని అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడింది. మీ మీద అంత ప్రేమ పెంచుకున్న రుద్రాణి కళ్ల ముందు మీరు కనిపిస్తూ ఉంటే ఇక విక్రమ్ తోటి ఎలా సంతోషంగా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు? ఏమండి, మనం రుద్రానికి దూరంగా వెళ్ళిపోవాలి. అవునండి,
వాళ్ళిద్దరి సంతోషాన్ని నిజంగా మీరు కోరుకునేలా ఉంటే మీరు రుద్రానికి కనిపించినంత దూరం వెళ్ళిపోవాలి. అప్పుడే రుద్రాణి మనసు మారుతుంది, విక్రమ్ని అర్థం చేసుకుంటుంది, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. లేదు చంద్రిక, మనం వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నేను అనుకోవటం లేదు. ఇప్పుడు తనకి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన రుద్రాని మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వెనకే రాదు అని ఏమైనా గ్యారంటీ ఉందా? నేను ఇక్కడే ఉండి రుద్రాని మనసు మార్చాలి, విక్రమ్ని రుద్రాణిని ఒకటి చేయాలి. నా కళ్ళెదురుగా వాళ్ళిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అలా ఆనందంగా నడుచుకుంటూ రావడం నా కళ్ళతో నేను చూడాలి. అది చాలా కష్టమైన విషయం అండి. ఎందుకంటే రుద్రాణి గురించి మీకు తెలియందే ఉంది. తనంత ఈజీగా దేనికి కన్విన్స్ అవ్వదు. అంతెందుకు, మీరు కళ్ళెదురుగా ఉండటం వల్లే కదా విక్రమ్ తోటి జీవితం గడపలేక తను పాయిజన్ కూడా తీసుకుంది. మీరు మళ్ళీ తిరిగి రాను అన్న నమ్మకం తనకు కలిగినప్పుడు అప్పుడు విక్రమ్కి తను దగ్గరవుతుంది. నా మాట నమ్మండి. లే చంద్రిక, రుద్రాని మొండితనం గురించి నాకు తెలుసు కాబట్టే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఒకవేళ నేను మళ్ళీ తనకి లైఫ్లో కనిపించను అనే నిజం తెలిసిందంటే ఈసారి మళ్ళీ విషం తాగడానికి ప్రయత్నం చేయదు అని నమ్మకం ఏమైనా ఉందా? ఇక్కడే ఉండి ఎలాగైనా సరే రుద్రాని మనసు మార్చి విక్రమ్ని రుద్రాణిని కలిపిన తర్వాతే నేను ఎక్కడికైనా వెళ్ళాలి. అప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళను. భరత్ గారు కళ్ళెదురుగా ఉన్నంతకాలం రుద్రాణి ఆయన్ని మర్చిపోలేదు. రుద్రాణి మారకుండా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళడు. ఇప్పుడు ఏం చేయాలి? రుద్రాణిని మార్చాలి. రుద్రాణిని విక్రమ్ని ఒకటి చేయాలి. ఎలా చేస్తే వీళ్ళిద్దరూ ఒకటవుతారు? ఒరే, నా మాట వినరా? ఆ రుద్రాణి మన ఇంటి కోడలుగా పనికిరాదురా. నా మాట విని దాన్ని మర్చిపోరా. ఏం మాట్లాడుతున్నావమ్మా? తన్ని మర్చిపోవడానిక ఇంత దూరం వచ్చింది? రుద్రాణిని మర్చిపోయేటట్టయితే ఇక్కడి దాకా రావడం ఎందుకు? ఇంత నాటకం ఆడడం ఎందుకు? తనని నేను ఎప్పటికీ వదులుకోలేనమ్మా. నీకేమన్నా పిచ్చారా? హాస్పిటల్లో తను మాట్లాడిన మాటలన్నీ విన్నావుగా. దాని ప్రాణం పోయేంతవరకు ఆ భరత్ని మర్చిపోదు. దాని మనసులో ఆ భరత్ మీద అంత ప్రేమ పెట్టుకుంటే ఇక నీతో ఎలా కాపురం చేస్తుంది చెప్పు? నీ మీద కొంచెమైనా తనకిష్టం అనేది లేనప్పుడు నువ్వెందుకురా ఇంకా దాన్ని అభిమానిస్తావు? నా మాట విన్నాన్నా, నీకు మంచి సంబంధం చూస్తాను. నీ జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకోకు. అమ్మా, నీకంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. రుద్రాణిని మర్చిపోవడం అనేది జరగని పనమ్మా. తను నన్ను ప్రేమిస్తేనే నేను కూడా తనని ప్రేమించాలనుకోవడం ప్రేమ కాదమ్మా. అది స్వార్థం. నేనైతే నిజంగా రుద్రాణిని ప్రేమించాను. తన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. అయితే తను భరత్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. వెళ్ళి వాళ్ళిద్దరికి పెళ్లి చేసిరారా, సరిపోతుంది. నిజంగా భరత్ కూడా తనని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే నేను నిజంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేవాణ్ణమ్మా. రుద్రాని భరత్ని ప్రేమించినందుకు నేను బాధపడ్డం లేదు. కానీ ఒక పెళ్లైన మగాన్ని కోరుకున్నందుకు నేను బాధపడుతున్నాను. ఎలాగైనా సరే తన ఆలోచన తప్పు అని నిరూపించడానికి నేను కష్టపడుతున్నానమ్మా. ఒరే, అది నువ్వు చెప్తే ఒప్పుకునే మనిషి కాదురా. నువ్వే చూసావుగా, భరత్ దూరం కావాలి అంటే ఏకంగా ప్రాణాలు తీసుకోవాలని చూసింది. అవసరమైతే ఎవరి ప్రాణాలైనా తీస్తుంది. అలాంటి మనిషిలో మార్పు తీసుకురావాలనుకోవడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతికినట్టే అవుతుందిరా. చూడమ్మా, ఈ క్షణంలో రుద్రాణిని నేను కూడా వదిలేసి వెళ్ళిపోయానంటే అది పిచ్చిదైపోతుంది. తనకు జీవితంలో ఎవ్వరూ లేరమ్మా. అయిన వాళ్ళని పోగొట్టుకుని ఒంటరైపోయింది. ఇవాళ కాకపోతే రేపైనా చంద్రిక భరత్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రుద్రాణి
ఒంటరిదైపోతుందమ్మా. ఆ తర్వాత తనని పట్టించుకోవడానికి ఎవ్వరూ ఉండరు. తన కర్మ అంతే అనుకుని ఒంటరిగా వదిలేయమంటావా అమ్మా? ఒరే, నీది ప్రేమనాలో పిచ్చనాలో నాకు అర్థం కావడం లేదురా. ఇప్పుడు కాదు, నిజంగా నువ్వు చెప్పినట్టే అందరూ దూరం అయిపోయి ఒంటరి అయిపోయిన తర్వాత అయినా సరే తన మనసు మార్చుకుని నీతో పాటు వస్తుందా? నిన్ను పెళ్లి చేసుకుంటుందా? ఆ నమ్మకం నీకుంటే చెప్పు. తెలీదమ్మా. తను నన్ను పెళ్లి చేసుకుంటుందో లేదో నాకు మాత్రం తెలీదు. కానీ తనకేదైనా అయితే మాత్రం నేను తట్టుకోలేను. ప్రయత్నిస్తానమ్మా. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎన్ని రోజులైనా సరే తన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఏదో ఒక రోజు తను వెళ్తున్న మార్గం తప్పని తెలుసుకుంటుంది. తనకి కావాల్సిందేంటో తనకు అర్థమవుతుంది. తనని నిజంగా ప్రేమించే నాలాంటి వాడి కోసం తన మనసు మార్చుకుని నా దగ్గరికి వస్తుంది. ఆ రోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను. ఈ ప్రపంచంలో రుద్రానికి నేను తప్ప ఇంకెవరూ లేరు. అలాగే నాకు రుద్రానియే ప్రపంచం. ఈ విషయంలో నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఇదే సమాధానం చెప్తానమ్మా. ఓరి భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? వీడు మనసు మార్చుకోడు, ఆ అమ్మాయి మనసు మారదు. ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరకాలి స్వామి? వీడి జీవితం ఏం చేస్తావో ఏవో, అంతా నీ చేతుల్లోనే ఉంది స్వామి. నీరజా, నీరజా, అరే నీరజా, 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 ఏం చేస్తున్నావు? నీరజా, నీరజా, ఏంటిది చేస్తున్నావు? నీరజా, నీరజా, మేడం మీరా? ఉసే, నీకేం పోయే కాలమే అలా కొట్టేశావు? నేనా? నేను మిమ్మల్ని ఎప్పుడు కొట్టాను మేడం? నువ్వు నాటకాలు ఆడకు నీరజా. నువ్వు కావాలనే నన్ను కొట్టావు, నాకు తెలుసు. నిన్ను మేడం 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 మేడం, నేనేది కావాలని చేయను మేడం. విధి ఆడుతున్న వింత నాటకంలో నేను ఒక చిన్న క్యారెక్టర్ మేడం నాది. దయచేసి నన్ను మాత్రం అపార్థం చేసుకోవద్దు మేడం. మీరు కోపంతో రెచ్చిపోయి మళ్ళీ కొట్టారనుకోండి, చచ్చిపోతాను మేడం. ప్లీజ్ ప్లీజ్ మేడం. సరే లే. అమ్మయ్యా, ఇప్పుడు చెప్పండి మేడం, ఏంటి మ్యాటర్? నాకు పీడకలొచ్చింది. పీడకల? పీడకల అంటే మీరు మనసు మార్చుకొని విక్రమ్ మీద ప్రేమ పెంచుకొని మీరిద్దరూ పెళ్లి చేసేసుకొని ఏకంగా ఫస్ట్ ఎయిడ్ కూడా చేసేసుకొని ఓ బిడ్డని కనేశారు, అంతేనా? అదేనా పీడకలంటే? నీరజా, మరి మీ దృష్టిలో పీడకల అంటే అదే కదా మేడం? ఇక అంతకు మించిన పీడకలలు ఏముంటాయి చెప్పండి? నిజంగా అలాంటి కలొస్తే అది కలలోనే జరిగేది తప్ప నిజంగా జరగదు కదా అని తేలిగ్గా తీసుకునేదాన్ని. కానీ నాకొచ్చిన కల వేరు. ఏం కల వచ్చింది మేడం? భరత్ చంద్రిక ఇద్దరు ఒకటైపోయారు. ఒకటైపోయారా? అవునే, వాళ్ళిద్దరికీ మళ్ళీ ఫస్ట్ నైట్ జరిగిపోయింది. మీకు పొద్దస్తమాను అదే ఆలోచన కదా మేడం? వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు భరత్ బాబుకి గతం గుర్తొస్తుందో, ఎప్పుడు చంద్రికని దగ్గరికి తీసుకుంటాడో అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీకు అదే కలొచ్చుంటుంది. అయినా ఇలాంటివన్నీ తేలిగ్గా తీసుకోవాలి కానీ సీరియస్ గా తీసుకోకూడదు మేడం. నన్ను చూడండి, రేపేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఇవాళ మాత్రం హ్యాపీగా ఉంటాను. మీరు కూడా అలా ఉండిపోండి చాలు. నేను కూడా ఈజీగా తీసుకునేదాన్నే, కానీ తెల్లవారుజామున వచ్చిన కలలు నిజం అవుతాయంటారు కదా. నాకు వచ్చిన కల తెల్లవారుజామునే వచ్చింది. అప్పుడు టైం కూడా చూసుకున్నాను. చూసుకుంటే 4:30 అయ్యింది. ఏముంది మేడం, ఒకవేళ దగ్గరైతే అవుతారేమో. ఎంతైనా ఎంత చెడ్డ భార్యాభర్తలే కదా. మహా అయితే ఏమవుతుంది చెప్పండి? నిజంగా అదే జరిగిందనుకోండి, చంద్రిక ఇంకోసారి ప్రెగ్నెంట్ అవుతుంది.
ఈ చేతిలో పాప ఇంకో చేతిలో బాబు ఉంటాడు, అంతే కదా? ఇంత చిన్న విషయానికి మీరంత సీరియస్ గా ఆలోచించాలా? టేక్ ఇట్ ఈజీ. చూడండి మేడం, మీరు ప్రతి సీన్ లోనూ నన్ను ఇలా కొట్టడం ఏం బాలేదు మేడం. మీ క్యారెక్టర్ నా మార్చుకోండి, లేదా నా క్యారెక్టర్ నా మార్చుకుంటాను. అంతేకాని ఇలా కొట్టించుకొని నా బుగ్గలన్నీ వాచిపోతున్నాయి మేడం. ఇలా కొట్టేటట్టయితే నాకు మీరేం చెప్పకండి, నేను మీకేం చెప్పను. మీకు నాకు కటీఫ్. అరే నీరజ, నీ ఓవర్ యాక్షన్ ఆపేసి నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు. ఏం ప్లాన్ కావాలి? అదేనే, చంద్రికని భరత్ని దూరం చేయడానికి ఏదైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పు నీరజ. నా వల్ల కాదు మేడం. మీకు ప్లాన్లు చెప్పి మీ చేత చెంపలు వాయించుకున్నంత ధైర్యం నేను చేయను. ఈ రోజు నుంచి మీకు మీరే, మాకు మేమే. చూడు నీరజ, నువ్వు గనక నాకు మంచి ప్లాన్ చెప్పావంటే ఒక్కో ఐడియాకి 10,000 రూపాయలు ఇస్తాను. ఏంటి, నిజంగానా? హా నీరజ, నువ్వు ఐడియా చెప్పు, ఇప్పటికిప్పుడు నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. మీరు ట్రాన్స్ఫర్ చేసినంత ఈజీగా ఐడియాలు రావు మేడం. థాట్స్ రావాలి అంటే ఒక రైటర్ లాగా ఆలోచించాలి. రైటర్ కి ఆలోచనలు రావాలంటే మూడ్ బాగుండాలి. మూడ్ బాగుండాలి అంటే అట్మాస్ఫియర్ బాగుండాలి. ఇవన్నీ బాగుండాలి అంటే నాకు కాస్త టైం కావాలి మేడం. నీరజ, మా రైటర్స్ పడే కష్టాలు మీకేం తెలుసు మేడం? మీదే ఉంది, ఇలా డబ్బు పడేస్తావంటే అది రావద్దు. పోనీ ఇచ్చిన ఐడియా ఏమన్నా తీసుకుంటారా అంటే మళ్ళీ దాంట్లో బొక్కలు వెతకడం మొదలు పెడతారు. ఆయన మీరిచ్చింది ఏమన్నా చిన్న టాస్కా? భరత్ బాబుని చంద్రికని దూరం చేయాలి. అది అసలు జరిగే పనేనా? గతం గుర్తు లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య కనిపించని ఒక బంధం పెనవేసుకుపోయి ఉంది. దాన్ని విడదీయాలంటే చాలా కష్టం మేడం. నిజంగా ఆయన మనసులో నీ మీద ప్రేమ ఉండుంటే ఆయన్ని నీకు వదిలేసి నేను తప్పుకునేదాన్ని. కానీ ఆయన మనసు నిండా నేనున్నాను, నా మనసు నిండా ఆయన ఉన్నారు. అసలు మా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు నాకు తెలియట్లేదు. నన్ను నా భర్తని వదిలేయటానికి నీకు ఏం కావాలో చెప్పు. నిజంగా ఇస్తావా? ఇస్తాను. నా భర్తని నీకు అప్పచెప్పడం తప్ప, నా తాళ్ళని నీకు ఇవ్వడం తప్ప నీకేం కావాలన్నా చెప్పు, ఇస్తాను. నీ భర్తని వదిలేయడానికి నాకేం కావాలో నిన్ను ఖచ్చితంగా అడుగుతాను. అయితే చెప్పు, నీకేం కావాలి?